ఓం శ్రీ దేవీ భాగవతం 7వ స్కందము 27వ అధ్యాయము. హరిశ్చంద్రుడి కథ. చితి పేర్చాడు హరిశ్చంద్రుడు. చితి మీద కొడుకు శవం పడుకోబెట్టాడు. భార్యతో సహా చేతులు జోడించాడు. పరమేశ్వరిని, శతాక్షిని, జగదీశ్వరిని, పంచకోశాంతరవాసిని, బ్రహ్మస్వరూపిణిని, రక్తాంబరధారిణి, కరుణాంభోరాశిని, నానాయధధారిణి, జగద్రక్షిణి దేవిని ధ్యానించాడు. ఇంతలో ధర్మదేవతని ముందుంచుకుని దేవేంద్రుడితో దేవతలందరూ మిక్కిలి వేంచేశారు. మహారాజా హరిశ్చంద్ర, అందరూ ఐక్యకంఠంతో అందుకున్నారు. ఇదిగో బ్రహ్మ, ధర్మదేవత, సిద్ధులు, సాధ్యులు, మురుత్తులు, విశ్వే దేవతలు, చారుణులతో లోకపాలకులు, నాగులు, గంధర్వులు, రుద్రులు, అశ్వనీ కుమారుళ్ళు, మహాముని విశ్వామిత్రుడు ఏమన్మంది వేంచేశారు. నీ అభిలాష నెరవేర్చడమే మా సంకల్పం అన్నారు. ధర్మదేవత ఇలా అన్నాడు: సాహసం విడిచిపెట్టు, నీ సద్గుణాలకి సంతోషిస్తున్నాను. దేవేంద్రుడిలా అన్నాడు: సనాతనమైన భూమండలంలో విజయం సాధించావు. భార్యాపుత్రులతో స్వర్గానికి వేంచేయి. నీలా స్వర్గం సాధించిన కర్మకుడు మరొకడు లేడు. రోహితుడి మీద అమృతం కురిపించాడు దేవేంద్రుడు. పోలవాన కురిసింది. దివ్య దుందుబులు మోగాయి. నిద్ర లేచినట్లు లేచాడు రోహితుడు. అప్పుడే వికసించిన పద్మంలా కలకల్లాడింది అతడి మొహం. కుమారుణ్ణి గుండెలు కద్దుకున్నాడు రాజదంపతులు. ముగ్గురు శరీరాల మైలగొడ్డల దివ్యాస్త్రాలుగా మారాయి. దివ్యమాలలు మెళ్లలో వేళ్లాడబడ్డాయి. దేవేంద్రుడన్నాడు: హరిశ్చంద్ర, భార్యాపుత్రులతో స్వర్గానికి దయచేయి. ఈ ఉత్తమగతి నీ సత్కర్మల ఫలం. ప్రభు, చండాల ప్రభు నా యజమాని. అతని అనుమతి లేనిదే స్వర్గానికైనా రాలేను అన్నాడు హరిశ్చంద్రుడు. నేను చండాల రూపం ధరించాను అన్నాడు ధర్మదేవత. నువ్వు చూసిన చండాల ప్రదేశమును నా మాయ. లోకులు కోరుకునే సర్వోత్తమ లోకం స్వర్గలోకం. ఎంతో పుణ్యాత్ములకి కానీ లభించదది అన్నాడు దేవేంద్రుడు. దేవతల రాజా, అంజలి బంధంతో అన్నాడు హరిశ్చంద్రుడు. నాదొక్క మనవి. అయోధ్య ప్రజలు నా కోసం ఎంతో సంతాపపడుతున్నారు. నా కోసమే ఎదురు చూస్తున్నారు. ప్రజల్ని వదిలి స్వర్గానికి రాలేను. బ్రహ్మహత్య, గోవధ, శ్రీవధ, మద్యపానము చేస్తే ఎంత పాపము, అంత పాపము నమ్మిన వాళ్ళని వదిలిపెడితే. అంచేత వాళ్ళని తీసుకుని వెళ్ళే అవకాశం ఉంటే స్వర్గానికి వస్తాను, కాదంటే అయోధ్య వెళతాను. స్వర్గం సర్వసాధారణం కాదు కదా అన్నాడు దేవేంద్రుడు. ప్రజలు రకరకాల పుణ్యపాపాలు చేస్తారు. ఆ ప్రకారం పరలోక ఫలాలు అనుభవించాలి వాళ్ళు. ప్రజల సాయంతోనే రాజ్యం అనుభవిస్తాడు రాజులు. ప్రజల సాయంతోనే పెద్ద పెద్ద యజ్ఞాలు చేస్తాడు. చెరువులు, నూతులు అవి తవ్విస్తాడు. అంచేత ప్రజలు వేరు, రాజు వేరు కాదు. అలాంటి ప్రజల్ని స్వర్గానికి ఆశపడి వదిలిపెట్టలేను. అంచేత నేను చేసిన దానాలు, యజ్ఞాలు మొదలైన పుణ్యకార్యాల వల్ల లభించే ఫలంగా నువ్వు ప్రసాదిస్తున్న స్వర్గం వారికి పంచి ఇస్తున్నాను. ఇలా వారు నేను కలిసి అనుభవించుచున్నట్లు అనుగ్రహించు అని ప్రార్థించాడు హరిశ్చంద్రుడు. అంగీకరించాడు దేవేంద్రుడు. ధర్మదేవత, విశ్వామిత్రుడు కూడా సంతోషించారు. అందరూ అక్కడి నుంచి అయోధ్యకు వచ్చారు. హరిశ్చంద్రుడి ఎదుట అయోధ్య ప్రజలతో అన్నాడు దేవేంద్రుడు: మీరంతా స్వర్గానికి వెళ్ళడానికి సిద్ధం కండి చప్పున. ధర్మ ప్రభావాన వల్ల మీకు అవకాశం కలిగింది. అవును అంటూ అందుకున్నాడు హరిశ్చంద్రుడు. ధర్మ ప్రభావమే ఇది. మనమంతా కలిసి స్వర్గానికి వెళుతున్నాం. కుమారులకి సంసార బాధ్యతలు అప్పగించి స్వర్గయాత్రకి సంసిద్ధులయ్యారు అయోధ్య పౌరులు. అంతమంది కోసము విమానాలు వచ్చాయి. అందరి శరీరాలు సూర్యకాంతిలా ప్రకాశించాయి. అందరి హృదయాల్లోనూ ఆనందం వెల్లివిరిసింది. రోహితుడు కుమారుణ్ణి అయోధ్య సింహాసనం మీద అభిషేకించాడు హరిశ్చంద్రుడు. అంతా ముగిశాక చిరుగంటల దేవ విమానం ఎక్కి కూర్చున్నాడు అతడు. అదంతా కళ్ళారా చూసి అసుర గురువు శుక్రాచార్యుడు గానం చేశాడు: సహిష్ఠుత దానం కంటే గొప్పది. సహిష్ఠుత వల్లే స్వర్గానికి వెళ్ళాడు హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రుడి కథ సావధానంగా వింటే దుఃఖాలు పోతాయి. స్వర్గం కావాలని కోరుకుంటే స్వర్గం వస్తుంది. భార్య కావాల్సిన వాళ్ళకి భార్య లభిస్తుంది. ధనం కోరుకుంటే ధనము, రాజ్యం కోరుకుంటే రాజ్యము ప్రాప్తిస్తుంది. శ్రీ దేవీ భాగవతం 7వ స్కందంలో ఇది 27వ అధ్యాయము. 28వ అధ్యాయము దుర్గముడి వధ. జనమేజయుడు అడిగాడు: మునీంద్ర, అద్భుతంగా ఉంది హరిశ్చంద్రుడి కథ. అయితే అతడి చితి మీద కొడుకుని పెట్టి
దేవిని శతాక్షిని ధ్యానించాడన్నావు. దేవి భాగవత శివ శతాక్షి 100 కళ్ళది ఎలా అయింది? ఈ కథ ఏమిటో వినాలని ఉంది. దేవీ కథలు వింటే అశ్వమేధ యజ్ఞం చేసినంత ఫలం కదా. అందుకనే ఎంత విన్నా వినాలని ఉంటుంది. వ్యాసుడు వివరించాడు. దేవి శతాక్షి అయిన కథ శుభప్రదమైనది. చెబుతున్నాను విను. పూర్వం దుర్గముడని ఒక మహాదైత్యుడుండేవాడు. హిరణ్యాక్షుడి వంశంలో పుట్టిన పరమ దారుణకుడువాడు. మహాకులుడు. అతడి తండ్రి గురుడు. దేవతల బలం వేదాలు. వేదాలు నాశనమైతే దేవతలను నాశనమైపోతారు. అంచేత దేవతల పని పట్టించాలంటే ముందు వేదాలు పని పట్టించాలి అని ఆలోచించాడు దుర్మముడు. అందుకని తపస్సు చేయడం కోసం హిమాలయానికి వెళ్ళాడు. గాలి మాత్రం ఆహారం చేసుకుని బ్రహ్మను ధ్యానిస్తూ 1000 ఏళ్ళు గొప్ప తపస్సు చేశాడు. అతడి తేజస్సు వల్ల దేవతలు దానవులు కలిసి లోకాలన్నీ తప్పించిపోయాయి. హంసవాహనం మీద బ్రహ్మ వచ్చి అతడి ముందు ప్రత్యక్షమయ్యాడు. వత్స, ప్రసన్నవదనంతో అన్నాడతడు. వరదేశ్వరుని నేను. ఏం కావాలో కోరుకో, వరమిస్తానని తపస్సుగా మెచ్చాను. లేది యథావిధిగా పూజించాడు దుర్గముడు. దేవా, వేదాలు నాకు కావాలి. ముల్లోకాలలోనూ బ్రాహ్మణుల దగ్గర దేవతల దగ్గర వేదరాశి యావత్తు నా దగ్గరికి వచ్చేయాలి. దేవతల్ని ఓడించే బలమును ప్రసాదించు అని వరం కోరాడు. అలాగే కానీ వరమిచ్చి వెళ్ళిపోయాడు బ్రహ్మ. బ్రాహ్మణులందరూ వేదాలు మరిచిపోయారు. స్థాన సంధ్యలు, నిత్య హోమాలు, శ్రాద్ధాలు, యజ్ఞాలు, జపాలు, వైదిక క్రియలు ఆగిపోయాయి. భూలోకంలో ఆహాకారాలు బయలుదేరాయి. ఏమిటి వేదాలు లేక ఏం చెయ్యాలి మనం? ఒకళ్ళ మొహం ఒకరు చూసుకుంటున్నారు బ్రాహ్మణులు. పరమ దారుణమైన మహానర్థం ఉత్పమైపోయింది. దేవతలకు ఆవిర్భాగాలు లేవు. ముసలితనం లేని వాళ్ళు బడుగులుగా తయారయ్యారు. అమరావతి ఆక్రమించాడు దుర్మముడు. పిడుగుల్లా ఉన్నవాణ్ణి జయించలేకపోయారు దేవతలు. కకావికలై పారిపోయారు. కొండ గుహల్లోనూ శిఖరాల మీద తలదాచుకున్నారు. హోమాలు లేక వర్షాలు కురవలేదు. నేల మీద తడి లేకుండా పోయింది. నూతులు, చెరువులు, నదీ నదాలు ఎండిపోయాయి. 100 ఏళ్ళ అనావృష్టి పట్టింది. ప్రజలు పశువులా బతకడం కష్టమయ్యింది. ఎక్కడ చూసినా చావులే చావులు. జగదంబని ధ్యానించడం కోసం హిమాలయం పోయారు బ్రాహ్మణులు. పూజ పునస్కారాలతో దేవిని ఆరాధించారు. వారు నిరాహారులై దేవుని స్తోత్రం చేశారు. మహేశ్వరి, ఈ పామరులనైనా అనుగ్రహించి తల్లి. అపరాధులం అయినా నువ్వు కాక ఎవరు ఆదుకునేవారు? అంబిక, సర్వంతర్యామి రూపిణి, ప్రసన్నురాలివి కాదేవి. నీ ప్రేరణ వల్లే ప్రాణకోటి నడుస్తుంది. సర్వసమర్థురాలివి నువ్వే. పదే పదే చూస్తావేం తల్లి? ఈ ఆపద నుంచి ఉద్ధరించు. జగదాంబ, జీవనం నీరు లేని జీవనం ఎలా నిలుస్తుంది? అనంతకోటి బ్రహ్మాండాల ఆధీశ్వరివి నువ్వు. ప్రసన్నరాలివి కాదేవి. ఓ కోటస్వరూపిణి, చిద్రూపిణి, నీకు నమస్కారం, నమస్కారం. ఓ వేదాంత విద్య భువనేశ్వరి, నీకు నమస్కారం, నమస్కారం. ఆగమాలు, శాస్త్రాలు, నేతి ఇది కాదు అని నిన్నే నిరూపించ యత్నిస్తున్నాయి. సర్వకారణ్య స్వరూపిణివి, శరణు శరణం. స్తోత్రం విని దర్శనమిచ్చింది దేవి. నీలాంబనంలా ఉంది ఆమె విగ్రహం. నల్ల పద్మాల్లా ఉన్నాయి నేత్రాలు. కఠినంగా, సమంగా, గుండ్రంగా, ఎత్తుగా, గొప్పగా ఉన్నాయి స్తనాలు. చేతుల్లో బాణముష్టి, కమలం పువ్వులు, పత్రాలు, కదంబమూలాలు, రసవంతమైన పళ్ళు ఉన్నాయి. ఆకలి దప్పులు, ముసలితనము, రోగాలు హరించగలవవి. భుజాన మహాధనస్సుంది. సర్వ సౌందర్యసారం ఆ తల్లి. లావణ్య శోభితం ఆమె రూపం. కోటి సూర్యబింబంలా ఉంది ఆమె కాంతి. కరుణాకర సముద్రమాయే ఆమె. అలా దర్శనమిచ్చిన జగద్రాత్రి తన నేత్రాల నుంచి సహస్రధారాలు కురిసింది నీళ్లు. అలా 9 రాత్రులు ఏకధారగా కురిసింది. ప్రాణాలు ధైర్యం చూసి అలా కన్నీళ్లు కురిపించిందామె. దాంతో జీవకోటి తృప్తిపడింది. నదులు, సముద్రాలు నిండాయి. దేవతలు బయలుదేరారు. దేవతలు బ్రాహ్మణులు కలిసి దేవతని స్తుతించారు. ఓ వేదాంత వేద్య నమస్కారం. బ్రాహ్మ స్వరూపిణి నమస్కారం. నీ మాయతో సర్వ జగత్తు ధరిస్తున్నావు, నీకు నమస్కారం. భక్తుల పాలిట కల్పవృక్షం నువ్వు. భక్తుల కోసం దేహం ధరిస్తావు, నీకు నమస్కారం. మా ఆపద ఉద్ధరించడం కోసం నేత్రాల నుంచి సహస్రధారాలు కురిపించావు నువ్వు. అందుకని నీ పేరే శతాక్షి. ఓ 100 కళ్ళ తల్లి,
ఆకలి దుప్పులతో బలం లేని బడుగులైపోయాము. అధికంగా నిన్ను స్తుతించలేకపోతున్నాము. దుర్గముడి దగ్గర నుంచి వేదాలు లాక్కు అమ్మ. శాకాహారము పళ్ళు అవి వారికి అనుగ్రహించింది దేవి. రకరకాల ఆహారము ప్రసాదించింది. పశుగ్రాసమును దయచేయించింది. ఆవాళ్ళ నుంచి ఆమెకి శాకాంబరి అని పేరు కూడా వచ్చింది. నీళ్లతోనూ పచ్చిక బయళ్లతోనూ పళ్ళు కూరలతోనూ భూమండలం కలకల్లాడిన సమాచారం విన్నాడు దుర్మనుడు. దూతల చేత ఆయుధాలు కూర్చుకుని దండయాత్రకి సిద్ధపడ్డాడు. 1000 అక్షోహిణీల సేవ వేసుకుని వచ్చి దేవలతతో కూడా దేవిని ఖిరాయించాడు. బ్రహ్మల్లోనూ దేవతల్లోనూ అల్లకల్లోలం పుట్టింది. రక్షించమ్మా రక్షించంటూ దేవిని శరణవేడాడు. చక్రం వారిని రక్షపెట్టి ముందుకు వచ్చింది దేవి. దుర్గముడితో యుద్ధం ప్రారంభించింది. ఘోరంగా జరిగింది యుద్ధం. రక్తం నదులు పారేయింది. 10 దినాలలో రాక్షస సేవ మొత్తం హతమైపోయింది. 11వ రోజు దుర్గముడు స్వయంగా దేవితో తలపడ్డాడు. ఎర్రటి పూలదండలు వేసుకున్నాడు వాడు. ఎర్రటి బట్టలు కట్టుకున్నాడు. ఎర్ర గంధం పూసుకున్నాడు. రథమెక్కి దేవి వైపు ఉరికాడు. దేవి కూడా రథమెక్కింది. రథాలు కలబడ్డాయి. ఘోరంగా జరిగింది యుద్ధం. ఒళ్ళు జలధరించినట్లు సాగింది 2 జాముల దాకా. దారుణమైన 15 బాణాలు వేసింది దేవి దుర్గముడి మీద. 4 బాణాలు వాడి 4 గుర్రాల మీద కొట్టింది. 1 బాణం సారథి మీద కొట్టింది. 2 బాణాలు వాడు 2 కాళ్ల మీద కొట్టింది. 2 బాణాలు భుజాల మీద కొట్టింది. 1 బాణంతో వాడి ధ్వజం ఎగిరేసింది. మిగిలిన 5 బాణాలు అతడి రొమ్ము మీద నాటించింది. రక్తం కుమ్ముకుంటూ ఠారుమని పోయాడు రాక్షసుడు దుర్గముడు. అతడి శరీరంలోంచి తేజస్సు భగవతిలో లీనమయ్యింది. 3 లోకాల హృదయ జ్వాల శాంతింపబడింది. బ్రహ్మ విష్ణువు శివుడు మొదలైన 3 దేవతలు దేవిని జయధ్వానాలతో స్తోత్రం చేశారు. జగదేకకారిణి పరమేశ్వరి శాకాంబరి శివ నమస్కారం నమస్కారం. శతాక్షి సర్వోప నిషద్విహారిణి దురమాసుర నాశిని మాయేశ్వరి పంచకోశాంతరవాసిని నమస్కారమమ్మా నమస్కారం. నీ విగ్రహం ప్రణవం. మునులు నిన్నే ధ్యానిస్తారు భగవతి భువనేశ్వరి. నిన్ను ఉపవాసిస్తున్నాము, నమస్కరిస్తున్నాము. అనంతకోటి బ్రహ్మాండాలు నువ్వే సృష్టించావు. బ్రహ్మని విష్ణువుని శివుణ్ణి నువ్వే పుట్టించావు. నీ పాద పద్మాలకు మా నమస్కారము నమస్కారము. 100 కళ్ళ తల్లి, అంతటా నువ్వే నిండి ఉన్నావు. నువ్వు తప్ప ఆపదలు ఆదుకునే రాజుల్లేరు, మహారాజుల్లేరు. దీన జనానికి ప్రసన్నురాలైంది దేవి. దుర్గముడి దగ్గిన్నున్న వేదాలు దేవతల పరం చేసింది. ఏదీ లేక ఈ ఆపద వచ్చి పడిందో ఆ వేదవాణి నా శరీరం నుంచి పుట్టింది. బ్రాహ్మలతో అందామె. భద్రంగా కాపాడాలి దీన్ని. నా పూజ మీ పరమ కర్తవ్యం. మీరు నా సేవకులు కదా. మీ క్షేమమే వేదాలు ఉపదేశిస్తున్నాయి. ఇంకో మాట, నా మహత్యం రోజు పఠించండి. తృప్తిపడి నేను మీ కష్టాలన్నిటినీ గట్టెక్కిస్తాను. నా చేత దుర్గముడు చచ్చాడు. కనకదుర్గని కూడా నా పేరు. శాకాంబరి అని, శతాక్షని, దుర్గా అని నన్ను స్తుతించినవాడు మాయతెర చీల్చుకుని నా నివాసం చేరుకుంటాడు అంది కోయిల కంఠంతో. అనంతరం అంతర్ధానమైంది. జనమేజయ, పరమ రహస్యం, గోప్యనీయం, సర్వ కళ్యాణకారణం అయిన వృత్తాంతం వినిపించాను నీకు. భక్తి తాత్సర్యాలతో ఇది చదివితే సర్వాభిలాషలు ఫలిస్తాయి. చివర దేవీలోకం ప్రాప్తిస్తుంది. శ్రీ దేవీ భాగవతం 7వ స్కందంలో ఇది 28వ అధ్యాయం. 29వ అధ్యాయం. శివకేశవుల శక్తి పోయింది. సూర్య చంద్ర వంశాల రాజుల్లో ముఖ్యుల చరిత్ర వినిపించారు. ఇంకా ఏం వినాలందో చెప్పు. దేవి అనుగ్రహం వల్లే వారంతా అంత వారయ్యారు. భగవతి అనుగ్రహం ఉంటే అది అవగతమవుతుంది. విభూతి, ఐశ్వర్యము, కాంతి, శక్తి ఉన్నదల్లా భగవతి తేజోంశ అని తెలుసుకో. నేను వివరించిన వారే కాదు, ఇంకా ఎందరెందరో రాజులు ఆ పరాశక్తిని ఆరాధించారు, సంసారం నుంచి తరించారు. నువ్వు కూడా ఆ భువనేశ్వరిని సేవించు. ధ్యానం కావలసిన వాడు పొల్లె గింజలు పరిత్యించినట్లు దేవి దయ కావలసిన వాడు ఇతర వ్యసనాలు వదులుకోవాలి. వేదాలనే సముద్రం మధించి ఆ పరాశక్తి పాదపద్మాలు సంపాదించాను నేను. కృతార్థునయ్యాను. పంచబ్రాహ్మణం
బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, రుద్రుడు, సదాశివుడు ఓమ ఆసనంగా ఏర్పడ్డ దాన్నే పంచబ్రహ్మాసనం అంటారు. దేవి తప్ప ఇంకెవరూ అధిష్ఠించలేకపోయారు. 5 దేవతలకి అతీతమైన దాన్ని అవ్యాకృతమన్నారు వేదాల్లో. ప్రపంచాన్ని సూత్రంలో మణుల్లా ఉంటాయి ఆ అయ్యా ఆ అవ్యాకృతంలో. ఆ అవ్యాకృతం పేరే భగవతి. ఆమె భువనేశ్వరి. ఆ దేవిని తెలుసుకోందే ముక్తి లేదు మనిషికి. ఆకాశం మీద వేలాడడం సులభం కావచ్చు, కానీ దేవి దయలేందే ముక్తి లభించడం మాత్రం దుర్లభం. శ్వేతాస్వర శ్వేతాశ్వతర శాఖాధ్యాయ ఈ విషయం ఘంటాపదంగా చెప్పారు. ఆమెను ధ్యానిస్తే, జపిస్తే దర్శనమిస్తుంది. జన్మ సఫలం కావాలంటే భగవతిని ధ్యానించాలి. భయంతో అయినా, భక్తితో అయినా, లజ్జ వల్లైనా, ప్రేమ వల్లైనా దేవి ధ్యానించడమే కర్తవ్యం అని వేదాంతాలు ఘోషిస్తూ ఉంది. ఏ విధంగా అయినా సరే 19 సరే, ఎల్లప్పుడూ దేవిని జపిస్తే సంసార బంధాలు తెగిపోతాయి. అంచేత నాయన జనమేజయ, శ్రద్ధతో ఆ 100 కళ్ళ తల్లిని ఆరాధించు. పరాశక్తి ఆమె. విరాట స్వరూపిణి, సూత్ర రూపిణి, అంతర్యామి స్వరూపిణి, సచ్చిదానంద బ్రహ్మస్వరూపిణి. అంతఃకరణ శుద్ధితో సోపానక్రమంగా ఆమెను ఆరాధించు. చిత్త సంలగ్నమే ఆరాధన అని తెలుసుకో. దేవిని ఆరాధించిన చంద్రవంశ రాజుల చరిత్ర పావనమైనది. ఏమంటే దేవి భక్తులు వారు. అందుకనే వారి చరిత్ర, కీర్తి, బుద్ధి, పుణ్యము ప్రసాదించగలుగుతుంది. ఇంకా ఏం వినాలందో అడుగు. జనమేజయుడు అడిగాడు. మణిద్వీపంలో జగదంబ గౌరీని, లక్ష్మిని, సరస్వతిని సృష్టించి శివుడికి, విష్ణుమూర్తికి, బ్రహ్మకి ఇచ్చిందని చెప్పావు. 3వ స్కందంలో 6వ అధ్యాయంలో గౌరీ దక్ష ప్రజాపతి కూతురిని, హిమాలయుడి కూతురిని విన్నాను. లక్ష్మీ క్షీరసముద్రుడి కూతురిని విన్నాను. జగదంబ సృష్టించిన కన్యలు మరి వీళ్ళెలా కుమార్తెలెలా అయ్యారు? ఏమిటి రహస్యం? వ్యాసముని అందుకున్నాడు. పరమాద్భుతమైన రహస్యం అడిగావు, చెబుతాను విను. దేవీ భక్తుడివి నువ్వు. అంచేతనే ఆ తల్లి రహస్య చరిత్ర ఏదీ దాపరకం చెయ్యదగింది లేదు. ఆమె గౌరిని, లక్ష్మిని, సరస్వతిని సృజించి త్రిమూర్తులకి ఇచ్చింది. వారు సృష్టి కార్యాలని పూనుకున్నారు. ఇలా ఉండగా ఒకప్పుడు హాలాహలులనే దైత్యులు లోకంలో పుట్టారు. మహాపరాక్రమవంతులు వారు. క్షణంలో 3 లోకాలు జయించారు. బ్రహ్మ దగ్గరి వరం పొంది దర్భంతో కైలాసము, వైకుంఠము ముట్టడించారు. శివుడు, విష్ణువు వారితో ఎంతో కాలం యుద్ధం చేశారు. ఇటు దైత్యసేన, అటు దేవసేన ఆహాకారాలు చేశాయి. బ్రహ్మాండమైన ప్రయత్నం మీద శివుడు, విష్ణువు వాళ్ళని హతమార్చారు. దేవీ శక్తి వల్లే వారు హాలాహలుల్ని హతమార్చారు. కానీ తమ తమ మందిరాలు చేరుకున్నాక దేవిని ఉపేక్షించి అదంతా తన ప్రభావమే అని భావించారు. అది కనిపెట్టి గౌరీ, లక్ష్మి నవ్వారు. శివుడు, విష్ణువు చిరాకుపడ్డారు. అవమానపూర్వకమైన మాటలన్నారు. దాంతో గౌరీ, లక్ష్మి అంతర్ధానం అయిపోయారు. అంతటా ఆహాకారాలు చెలరేగాయి. శక్తి, తేజస్సు శూన్యమైపోయాయి. చేతనమే లేనట్టయిపోయింది. ఏదీ కదలకుండా పోయింది. అదంతా చూశాడు బ్రహ్మ. ఆలోచనలో పడ్డాడు. ఏమిటిది? శివుడు, విష్ణువు ఇలా శక్తి లేని వారైపోయారేమి? హఠాత్తుగా ఏమిటి మబ్బులేని పిడుగు? ప్రళయం వస్తుందా అంటూ ధ్యానమగ్నుడయ్యాడు. పరాశక్తి కోపమే దీనికి కారణమని అవగతమైంది. శివుడు, విష్ణువు నిర్వహించవలసిన పనులు తానే స్వయంగా నిర్వహించడం మొదలుపెట్టాడతడు. తన యావచ్చక్తి వినియోగించి కొంతకాలం ప్రపంచం పడిపోకుండా భరించాడు. అనంతరము మనువులు, సనక సనందదులు మొదలైన తన కుమారులందరినీ తలుచుకున్నాడు. 50 మంది కుమారుళ్ళు వచ్చి వినయంగా ఎదుటి నుంచున్నారు. కుమారులారా, వాళ్లతో అన్నాడు బ్రహ్మ. దేవి అనుగ్రహం వల్ల శివుడు, విష్ణువు శక్తిహీనులుగా ఉన్నారు. వారి పనులు నా మీదే పడుతున్నాయి. అంచేత తపస్సు చేసే అవకాశం లేదు నాకు. కనుక మీరు విష్ణువు, శివుడు శక్తిమంతులయ్యే ఉపాయం చూడాలి. మీ కీర్తి లోకంలో విస్తరిస్తుంది. మీరేం చెయ్యాలంటే ఆ పరాశక్తిని ప్రసన్నురాలిని చెయ్యాలి. తపస్సు చేసి గౌరీ, లక్ష్మి మళ్ళీ జన్మించాలి. ఎవరి వంశంలో ఈ దేవతలిద్దరూ జన్మిస్తారో వారు కృత్యులవుతారు. వారి మూలంగా జగత్ కళ్యాణం జరుగుతుంది. బ్రహ్మ ఆదేశం శిరసా వహించారు. దక్ష ప్రజాపతి మొదలైన బ్రహ్మ మానస
పుత్రులు దేవిని ధ్యానిస్తూ తపస్సు కోసం అడవికి వెళ్ళారు. శ్రీదేవి భాగవతం 7వ స్కందంలో ఇది 29వ అధ్యాయం. ఈరోజు పురాణం సంపూర్ణం.